వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తిరుపతి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇటీవలి బాధ్యతలు స్వీకరించిన జల్లి మధుసూదన్ కి తిరుపతిలో ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమం కెన్సస్ హోటల్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జరిగింది. తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన బీసీ బంధువులు తమ ఆత్మీయతను వ్యక్తం చేస్తూ మధుసూదన్ ని పూలమాలలతో సత్కరించారు. సన్మాన సభలో మాట్లాడిన నేతలు కార్యకర్తలు మాట్లాడుతూ బీసీ వర్గాల నుండి రాష్ట్ర స్థాయిలో ఇంత ప్రతిష్టాత్మక పదవిలో నిలబడడం ఒక గర్వకారణమని, జల్లి మధుసూదన్ పార్టీ విధానాలను ప్రజల దగ్గరికి తీసుకువెళ్తూ సామాజిక న్యాయం అభివృద్ధి సాధనలో ముందుండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ తన నియామకాన్ని బీసీ సమాజం గౌరవానికి గుర్తింపుకి ప్రతీకగా భావిస్తున్నాను అని తెలిపారు. పార్టీ నాయకత్వం నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల సమస్యలను ఎత్తి చూపుతూ రాష్ట్ర అభివృద్ధి దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సన్మాన కార్యక్రమంలో పలువురు బీసీ సంఘాల ప్రతినిధులు, పార్టీ నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమయం ఇవ్వండి, నేను చేస్తాను. నాకు ఐడియా 100% సార్ డిన్నర్ ఉంది సార్. డిన్నర్ అరేంజ్ ఇప్పుడు అది ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువైంది, సిమ్స్ ఎక్కువైంది. కానీ అక్కడ పరిస్థితి ఏమైందంటే 100 మందికి ఒక నర్సు, 100 మందికి ఒక డాక్టర్ ఏర్పడారు. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఎక్కువ బెడ్స్ ఉంటే టెక్నీషియన్ లేదు, టెక్నీషియన్లు ఉంటే ఎక్కువ బెడ్లు లేదు. అక్కడ పరిస్థితి అది. ఫండింగ్ ఏమో టీటీడీ మీద ఆధారపడడం, అది టీటీడీ స్థాపించింది కాబట్టి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం దాన్ని కాపాడుకోవాలి. ముందు ప్రాధాన్యత దానికి ఇవ్వాలని కూడా మీ సపోర్ట్ కావాలి. త్వరలోనే దాని మీద ఒక మంచి ఉద్యమం చేసి కేంద్ర స్థాయి వాళ్ళకు కూడా ఒక రిప్రజెంటేషన్, మా స్థాయి, మా జాతీయ, అట్లాగే నడ్డా గారు కూడా హెల్త్ మినిస్టర్, సత్యకుమార్ యాదవ్ గారు కూడా హెల్త్ మినిస్టర్ ఇక్కడ, అలాగే మా మాధవ్ గారు కూడా రాష్ట్ర అధ్యక్షుడు. చాలా నచ్చింది ఆయన. మన బ్రెయిన్ నేనే అసలు ఆధ్యాత్మికం కాదు, పొలిటీషియన్ కాదు, ఎడ్యుకేషన్ పర్సనాలిటీ కాదు, సామాన్యుడు కాదు, ఒక సేవకుడు కాదు, అన్ని రకాల వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, సబ్జెక్టు నాలెడ్జ్ ఏది అడిగినా కూడా క్షుణ్ణంగా మాట్లాడే వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీగా మాధవ్ గారు రావడం కూడా మనందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై